ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 23వ సంకీర్తన 4వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి నా దేవుడు మీతోనూ మీ కుటుంబంతోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? దావీదు గారు, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయము నా యుద్ధకు రాదు అన్నాడేంటి? ఎక్కడైనా లోయలో పడ్డాడంటారా? ఏదన్నా భయంకరమైన ఒక లోయలో పడిపోయి అక్కడ ఆయన నడుస్తుంటే భయం లేకుండా బయటకు వచ్చాడని దాని అర్థం కాదు సుమా. శత్రువులు నీ చుట్టూతే ఉంటారని, గొలియత్ లాంటి లోయ నీ ఎదురుగా కనబడినా, సింహం అనే లోయ నీ ఎదురుగా కనబడినా, ఎలుకబంటు అనే లోయ నీ ఎదురుగా కనబడినా, నిన్ను పాడు చేయాలని, పతనం చేయాలని నీ మీద దాడి చేసిన దేవుని హస్తము దావీదుకు తోడుగా ఉంది గనుక దైవజనమా, నిశ్చయముగా ఇలాంటి సమస్యలు అనే లోయలన్నిటినీ నువ్వు దాటుకుంటూ వెళ్ళగలవు. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాడు దావీదు అని అంటే, ఏమండి, అరణ్యములో తను వెళుతున్న ప్రతి మార్గాల్లో, తను రాజైన తర్వాత వెళుతున్న ప్రతి మార్గాల్లో, తన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పోరాటాల మధ్యలో ఈ విషయాన్ని తను ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకున్నాడు. ఏంటది? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుకనే ఏ అపాయము నా యుద్ధకు రావట్లేదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుకనే ఏ సమస్య నన్ను భయపెట్టట్లేదు అంటాడు. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఈ రోజున దేని విషయంలో భయపడుతున్నారు? ఏ విషయంలో కలవరపడుతున్నారు? ఏ విషయంలో మీరు కంగారు పడుతున్నారు? ఆలోచించండి. ఆత్మదేవుడు నమ్మదగిన వాడు, ఆత్మదేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నిన్నెన్నడూ చేయి విడవడు. ఈ భూప్రపంచంలో యేసు ప్రభుని నమ్మిన వారైనా, అతన్ని ఆశ్రయించి దేవుని కొరకు బ్రతుకుతున్న బిడ్డలైనా, ఎక్కడున్నా ఈ భూప్రపంచంలో నువ్వు ఏ పట్టణ ప్రాంతాల్లో నువ్వు నివసిస్తున్నా, ఇలాంటి దావీదు లాంటి ధైర్యం కలిగిన మాట నువ్వు చెప్పాలి అనంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఆయన సన్నిధిలోకి నువ్వు రావాలి. దేవుని పిల్లలారా, నీ భయాన్ని కొట్టివేస్తాడు, నీ కలవరాన్ని కొట్టివేస్తాడు. నువ్వు వెళుతున్న ప్రతి లోయల్ లాంటి సమస్యలన్నిటిలో కూడా నీకు ధైర్యం ఇస్తాడు. దావీదుని స్థిరపరిచి హెచ్చించినట్లుగా ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నా దేవుడు స్థిరపరిచి హెచ్చించునుగాక. దైవజనమా, గమనించండి. నీ జీవితంలో ఎన్నడూ భయపడొద్దు. నీ జీవితంలో ఎటువంటి కలవరాలు వచ్చినా భయపడొద్దు. పైపెచ్చు నాకేమీ కాదని ధైర్యంతో నువ్వు చెప్పాలి. ఎందుకు నీ ధైర్యం? ఎవరిని బట్టి? జిల్లా కలెక్టర్ గారిని బట్టే కాదే. నీ ధైర్యం ఎవరిని బట్టి? గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్ గారిని బట్టే కాదే. నీ ధైర్యం ఎవరిని బట్టి? భూపతులు అధిపతులను బట్ట కాదే. నా ధైర్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మరణమును జయించిన దేవుడు నీ కొరకు, నా కొరకు, ఏవండి, ఈ భూమిలో ఉన్న ప్రతి విశ్వాన్ని చేసి నీ చేతికి అప్పగించిన ప్రభు, నోటి మాటతో భూమికి పునాది వేసిన దేవుడు నీతో ఉన్నాడు. భయపడొద్దు. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఏ విషయాల్లో కలవరాల మధ్యలో భయాందోళనమైన పరిస్థితుల్లో ఉన్నారో, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను వేటికి భయపడను అని పలుకు, ప్రార్థించు. యేసయ్య మీకు సహాయము చేయనుగాక. తల్లవంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అని తండ్రి, దావీదు లాంటి ఆ ఘనమైన వాక్కు మేము కూడా పలికి జయాన్ని పొందుకొని నడుచున్నట్లుగా కృప చూపండి. యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి,
ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఏవండి, ఒక మాట, ఈ వాత్సల్యత వింటున్నారు కదా, అనేకులకు, మన మిత్రులకు, స్నేహితులకు, ఏవండి, శ్రేయాభిలాషులకు ఉంటారు కదా, మీకు అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే దయతో మమ్మల్ని సంప్రదించండి. ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటే తెలియపరచండి, ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.